Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో లేబర్ లా గురించి సుప్రీంకోర్టు వారు స్టేట్ని చాలా బ్యాడ్గా కామెంట్ చేయడం జరిగింది. A poor laborer was harassed for 22 years by the state by not implementing the award of the Labour Tribunal. లేబర్ ట్రిబ్యునల్ వారు ఇచ్చినటువంటి అవార్డుని వాడికి ఏదో కాంపెన్సేషన్ అవార్డు ఇవ్వాలి, అది ఇవ్వకుండా అతన్ని 22 సంవత్సరాలు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఇబ్బంది పెట్టింది అని సుప్రీంకోర్టు వారు అభిప్రాయానికి వచ్చి ఎక్స్ప్రెసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ ఓవర్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద స్టేట్ దే ఇంపోజ్డ్ ఎ ఫైన్ ఆఫ్ 10 lakhs 10 లక్షల రూపాయలు అతనికి కట్టమన్నారు. సింపుల్గా అతని డబ్బులు అతనికి ఇస్తే పోయేది, అది కలిసి ఈనాటి కలిపి 10 లక్షలు అయింది అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్యూనిటివ్ పీనల్, అది తెలుసుకోవాలి. రైట్, ఈ కేసులో పేరు ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ గోపాల్ బిశ్వజీత్. మనమైతే విశ్వజిత్ అంటాము. కేసులో పేరు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ గోపాల్ బిశ్వజీత్. ఎస్ఎల్పి వేసింది స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 3398/2024. దీన్ని మొన్న 16/2/2024 నాడు గౌరవ భారతీయ సర్వోన్నత న్యాయస్థానం 2 judges బెంచ్ జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ సతీష్ చంద్ర శర్మ, ఈ ఇద్దరు ఏమిటి పరిస్థితి, ఒక మనిషిని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టవచ్చునా అనేటువంటి భావంతో అతనికి 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ అవార్డు చేయడం జరిగింది. ఇది కేసు పూర్తిగా వెళ్తే చాలా టైం పడుతుంది కాబట్టి కేసు బ్రీఫ్గా పైన చెప్పుకుందాం. ఇతను పార్ట్ టైం లేబరర్. పార్ట్ టైం వాళ్ళు చేరేటప్పుడు చేరతారు, తర్వాత మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి చాలామంది కోర్టుకు వెళ్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఎందుకంటే మొదట్లో కాంట్రాక్ట్ లేబర్గా చేరతారు, పార్ట్ టైం లేబర్గా చేరతారు. చేరిన తర్వాత వారికి కూడా ఆశ ఉంటుంది. ఆశ ప్రకారము కోర్టులో వేయటం, కొన్ని సందర్భాల్లో కోర్టు ఆర్డర్ని ప్రభుత్వం వారు ఇంప్లిమెంట్ చేస్తారు, కొన్నిసార్లు చేయరు. ఈ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇది పరిస్థితి. సో ఇతను రెగ్యులరైజ్ చేయమన్నాడు. అలాగే తన యొక్క రెగ్యులర్ పీరియడ్కి జీతం కట్టించమని చెప్పన్నాడు. లేబర్ కోర్టు కూడా దానికి సమ్మతించి ప్రభుత్వాన్ని ఏమయ్యా మీతన్ని ఫస్ట్ రీఇన్స్టేట్మెంట్ చేయండి, తిరిగి తీసుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంతకాలానికి ఇతనికి జీతం కట్టండి. ఇది అవార్డు. ఇది ఎప్పుడు ఇచ్చారు? 2001లో ఇచ్చారు. మరి ప్రభుత్వం ఊరుకుంటుందా? అఫ్కోర్స్ ప్రభుత్వం ఊరుకుంటుందా అంటే వారి బాధ్యత కూడా కొంత ఉంటుంది. సహజంగా ప్రభుత్వం ఈ యొక్క ట్రిబ్యునల్ చెప్పమనగానే, లేబర్ కోర్టు చెప్పమనగానే చేయదుగా. సో దే విల్ గో టు ది హైకోర్ట్. హైకోర్టులో పరిస్థితి, హైకోర్టులో అల్టిమేట్గా ట్రయల్ కోర్ట్ అంటే లేబర్ కోర్ట్ ఇచ్చిందే కరెక్టు, వీ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్, మాకు దీంట్లో సంబంధం లేదు, మీరు ఖచ్చితంగా వాడికి చెల్లించాల్సిందే అని చెప్పి అన్నారు. సో మీకు తెలిసే ఉంటుంది, ఒక లేబర్ కోర్టు యొక్క ఆర్డర్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడమే చాలా కష్టం. చేసిన తర్వాత దాని జడ్జిమెంట్ రావడానికి సో కోర్టు రీజన్ ఫెయిర్ జస్టిస్ డిలే ఇవన్నీ క్వైట్ కామన్. సో లేట్ అయింది. ఆ తర్వాత మన సుప్రీంకోర్టుకు వచ్చారు. అతన్ని లేబర్ కోర్టు నుంచి అపలెట్ కోర్టు, అక్కడి నుంచి ఈ యొక్క హైకోర్టుకి, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి, ఈ లోపల 22 సంవత్సరాలు పట్టింది. అతను ఎవరు? పార్ట్ టైం లేబరర్. అతను ఢిల్లీ దాకా రావాలంటే ఎంత కష్టమైన పని. స్టేట్ అంటే మీకు మెషినరీ ఉంటుంది, జీపీ ఉంటాడు, పీపీ ఉంటాడు, లేకుంటే మీ తరపు లాయర్లు ఉంటారు, వీళ్ళంతా చేయొచ్చు. బట్ కామన్ మ్యాన్, పూర్ మ్యాన్, ఈ కెనాట్ కమ్ టు ఢిల్లీ. అఫ్ కోర్స్ ఎస్ఎల్పి వేసినా సరే అతను మళ్ళా దాన్ని ఫైట్ చేశాడు. మొత్తానికి గోపాల్ బిశ్వజిత్ సమానుడు కాదు. చేసిన తర్వాత ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద స్టేట్ హ్యాస్ బీన్ హెరాసింగ్ ద రెస్పాండెంట్ హూ ఈస్ ఎ పార్ట్ టైమ్ లేబరర్ ఫర్ 22 years. It is nothing but a frivolous, totally a frivolous petition. దీన్నే మన తెలుగులో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటాం. పిచ్చుక అంటే పారిపోతుంటుంది. థ్యాంక్స్ టు ద సో కాల్డ్ మొబైల్ విప్లవాన్ని, పుణ్యమాని అసలు పిచ్చుకలే కనపడిన పరిస్థితి మాకైతే. ఇప్పుడు పిచ్చుకలు కనపడట్లా, రేడియేషన్ ఎఫెక్ట్ పోయింది.
సో ఆ పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అనేది ఎలా ఉంటుంది అనేటువంటి దాని ఉదాహరణలో సుప్రీంకోర్టు వారు చెప్పారు. ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తే ఆ రోజే సరిపోయేది, ఈ రోజున 10 లక్షల రూపాయలు అతనికి డ్యామేజెస్ కంపెన్సేషన్ ఆర్ పెనిటివ్ డ్యామేజెస్ కట్టమని ఆర్డర్ ఇచ్చారు, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోమన్నారు. సో కాబట్టి ఇటువంటిది లేబర్ లాలో మంచి జడ్జిమెంటు. లేబర్ కోర్టుకు వెళ్ళేవారు ఈ కేసుని యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సేమ్, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రెసిడెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.